2019లో గూడా కేంద్రంలో రెండోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు, ఈవీఎంలకు సంబంధించి రకరకాల ఆరోపణలొచ్చాయి. మీకు గుర్తుంటే. జగన్మోహన్ రెడ్డిని గూడా ఈవీఎం సీఎం అన్నవాళ్ళున్నారు. ఎవరైతే గాదు, ఇప్పుడు ఎలా అయితే చంద్రబాబుని ఈవీఎం సీఎం అంటున్నారో, అప్పట్లో గూడా అదే రకాల వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి సందర్భాలున్నాయి. కానీ దాని మీద ఎక్కువ కాలం స్టాండ్ తీసుకోల. దాని మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయల చంద్రబాబు గాని, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు. అప్పట్లో దాని పట్ల స్ట్రాంగ్ ప్రూఫ్స్ గాని, దాని గురించి పెద్ద డిస్కషన్స్ గాని జరగల. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా కంప్లీట్ మెజారిటీ వచ్చింది కదా బీజేపీకి అని లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు 2024లో మాత్రం 5 ఏళ్ల తర్వాత కాబట్టి టెక్నాలజీ పెరిగింది, మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రూఫ్స్ పెరిగాయి. ఇట్లా రకరకాల కారణాలతో 2024లో గెలిచిన బీజేపీ మీద, చంద్రబాబు మీద తీవ్రమైన అలిగేషన్స్. రేపు 2029లో ఎవరు గెలిస్తే వాళ్ళు. కేంద్రంలో రాహుల్ వచ్చినా, ఏపీలో జగన్ వచ్చినా, లేక చంద్రబాబు వచ్చినా, కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చినా, ఈవీఎంల రచ్చ మామూలుగా అవ్వదు అప్పుడు. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు చాలా తగ్గింది. ఎలా అయితే 2019లో ఒక పాయింట్ తర్వాత చంద్రబాబు వదిలేశారో, ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత జగన్ వదిలేశారు. కానీ జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బాలినేని ఇలాంటి వాళ్ళు పోరాటం చేస్తారు. రీసెంట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏకంగా దేశవ్యాప్తంగా వేసిన 90 కోట్ల ఓటర్లలో 5 కోట్ల ఓట్లు తేడా వచ్చాయి. 76 లోక్సభ సీట్ల వరకు తేడా వచ్చాయి. వేసినటువంటి ఓట్ల కంటే ఎక్కువగా 5 కోట్ల ఓట్లు పడ్డాయి. ఏకంగా 45 లక్షల బోగస్ ఓట్లు పడ్డాయి. ఇది చిన్న విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. దాని గురించి ఏ రోజు మాట్లాడట్లా. కనీసం ఆ టాపిక్ ఎత్తట్లా. మనందరం దాని గురించి ఎంతగా ఆలోచిస్తున్నా, మాట్లాడుకుంటున్నా, ప్రజల మనసుల్లో ఈ రకమైనటువంటి కన్‌ఫ్యూజన్ ఏర్పడుతున్నా, కనీసం బయటకొచ్చి సమాధానం చెప్పట్లే ఎలక్షన్ కమిషన్. ఎవడు గెలిచాడని తర్వాత సంగతి. జగన్ గెలిచినా, చంద్రబాబు గెలిచినా, అవతల వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు మనం ఇట్లాగే డిమాండ్ చేస్తాం. కానీ ఎలక్షన్ కమిషన్ కొంచెం కూడా దీని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతి అలిగేషన్‌కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటది ఎలక్షన్ కమిషన్. ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో వేల, ఎన్నో లక్షల బోగస్ ఓట్లు వేసిన ఓట్ల కంటే 12% ఓటింగ్ ఎక్కువ పడిందనేసి తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే, దానికి గూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పట్లేదు. రీసెంట్‌గా వీవీప్యాట్‌ని 20 రోజుల్లోనే తీసేశారు ముఖేష్ కుమార్ మీనా అంటూ ఆహ్, సీరియస్ అలిగేషన్స్ చేశారు. అయినా గాని ఉండవల్లి చేశారు. దాని మీద కూడా సమాధానం లేదు. ఇప్పుడు మొత్తానికి ఉండవల్లి నేపథ్యంతో, ఉండవల్లి యొక్క మాటలతో రాహుల్ గాంధీ రంగంలో దిగబోతున్నారని మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, ఏపీలో జరిగినటువంటి వేసిన ఓట్ల కంటే ఎక్కువ పోలింగ్ జరిగిన దానికంటే ఎక్కువ ఓట్లు లెక్కించడం పట్ల రాహుల్ గాంధీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నారు అనేసి వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. రాహుల్‌తో కలిసి జగన్ ఈ అంశంలో పోరాటం చేయాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ కట్‌గా కామెంట్ చేయండి. యెస్ అని. లేదు ఇది వేస్ట్ వ్యవహారం 2029 టార్గెట్ పెట్టుకోవడం బెటర్ అనుకుంటే నో అని కామెంట్ చేయండి. మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో జగన్ వరకు, పార్టీ వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది. సో కామెంట్ వేసి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి కరెక్ట్ సలహా ఇచ్చే బాధ్యత మీది.